గ్రంథం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఆనంద్ కరుణేష్. 1వ భాగం 1వ పాఠం. శూన్యం అనంతమైన ఉనికి. ఆనంద్ కరుణేష్. ప్రశ్న: నమస్కారం సరస్వతీదేవి గారు. జవాబు: సరస్వతీదేవి: నమస్కారం. మీ ఇరువురు మా బోధనలను స్వీకరించి అందరితో పంచుకుంటున్నందుకు మీకు మా ధన్యవాదాలు. ఈ అమూల్యమైన మాటలు మీకు ఆనందాన్ని మరి బంధాలలో సమతుల్యతను ఇచ్చి మానవులు తమ ఆత్మతో అనుసంధానం కలిగి ఉండేలా చేస్తాయి. ఈ మాటలు తెలియనివి అని కాదు, కానీ అవి అందుబాటులో లేకుండా పోయాయి. అవి మళ్ళీ మానవాళిని స్వస్థపరచడానికి, జీవితాలను మార్చుకోవటానికి బహిర్గతమవుతున్నాయి. ఈ మాటల శక్తి చాలామందికి వారి కర్మను విడుదల చేసి తిరిగి ఈ ఒత్తిడి జీవితాల్లో జన్మించకుండా సహాయపడతాయి. ఒక్క గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన కోసం స్వర్గం మరి భూమి కలిసికట్టుగా ఉండే ప్రత్యేక సమయం ఇది. నేను, లక్ష్మీదేవి మరి ఇతర ఉన్నత తలాలకు చెందిన దేవతలు కలిసి భూమి మీద నివసించే జీవులను స్వస్థపరచడానికి ఈ భూమి చుట్టూ పెద్ద వలయంలా పట్టుకుని ఉన్నాం. నేను ఇక్కడ నీతో ఎందుకు ఉన్నానో చెప్పాలనుకుంటున్నాను. మానవులు ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తులు అయ్యి వారి ప్రతికూల భావోద్వేగాలను ఆత్మ యొక్క భావాలుగా మార్చుకోవడానికి సహాయపడుతున్నాను. నేను మానవుల క్రింది స్థాయి అంశాలను స్వస్థపరచడానికి సహాయపడతాను. తద్వారా వారి పూర్ణాత్మ నుంచి పోషణ పొందుతారు. నేను పరమానందాన్ని పొందడానికి ప్రేమ మరి శక్తిని లేదా ఇన్ మరి యంగ్ను బోధిస్తాను. చాలా జన్మలుగా మానవులు తమ భుజాలపై వేసుకున్న దుఃఖాలను విడుదల చేసుకోవడానికి సహాయపడతాను. తద్వారా వారి జీవితాలు ఆధ్యాత్మిక సఫలత్వానికి మార్గాన్ని వెతకగలుగుతారు. మానవులలో 2వ మరి 3వ చక్రాలు ప్రభావితం చెందడానికి సహాయపడతాను. దానివల్ల వారి జీవితాల్లో నిరంతర పోరాటాలు మరి విభేదాలు తొలగుతాయి. చక్రాలు తెరుచుకోవటమే ముఖ్య లక్ష్యం, కానీ దానితో పాటు పరమానందం బహుమతిగా లభిస్తుంది. ఈ చక్రాలు చుట్టూ ఉన్న మన మనస్సుని తొలగించడం వల్ల చక్రాలు తెరుచుకుంటాయి. ఈ చక్రాలు తెరుచుకోవటానికి చాలా సమయం పట్టవచ్చు, కొన్నిసార్లు కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. ఈ చక్రాల మధ్య అమరిక సరిగ్గా లేకపోయినా వాటిని సరైన అమరికకు తీసుకురావటానికి చాలా విధానాలు ఉన్నాయి. పక్షులు ఎగురుతున్నప్పుడు అవి కేవలం నేరుగా ఎగరలేవు, గాలి దిశను బట్టి ఎగురుతాయి. కానీ చివరకు వాటి గమ్యానికి చేరుకుంటాయి. అవి గాలి ప్రవాహపు వర్తమాన క్షణానికి అంకితమై శూన్యపు పరిమాణంలో జీవిస్తుంటాయి. ఆనంద్ కరుణేష్. ప్రశ్న: శూన్యం యొక్క స్వభావం ఏమిటి? సరస్వతీదేవి. జవాబు: అనంతమైన ఉనికిగా ఉండటమే శూన్యపు మూల స్వభావం. ఆనంద్ కరుణేష్. అవునా? ఏ విధంగా శూన్యం అనేది అనంతమైన ఉనికి? సరస్వతీదేవి సమాధానం: శూన్యానికి హద్దులు మరి కేంద్ర బిందువు లాంటివి లేనందున అది అనంతంగా ఉంది. అది ఎక్కడా లేదు అంటే సమస్తం నిండి ఉంది. పరిమిత శూన్యం అనే ఆలోచన కేవలం ఒక ఖాళీ బుట్ట వంటి ఆలోచన. మనం మాట్లాడుకుంటున్న ఈ శూన్యత అనేది మీకు తెలిసిన అన్నింటిలో ఉండే శూన్యత. ఆలోచనలు, భావోద్వేగాలు, పదార్థం, శక్తి, కాలం, ప్రదేశం అన్నీ కూడా శూన్యపు ప్రకంపనలతో తయారు చేయబడ్డాయి. దివ్యత్వం పొందినవారు, దేవతలు మరి దేవుళ్ళు ఎల్లప్పుడూ ఈ శూన్యంలోకి ఎదుగుతూ ఉన్నారు. ఈ శూన్యంలో అందరూ మరి ప్రతిదీ విడదీయలేనటువంటి పరిపూర్ణతగా అనుభూతి చెందుతారు. ఆనంద్ కరుణేష్. ఈ విషయం నేను ఆది భౌతికతలా అర్థం చేసుకున్నప్పటికీ సాధారణ తర్కబుద్ధితో ఆలోచించినప్పుడు అర్థం కావటం లేదు. ప్రతిదానిలో ఉన్న ఈ శూన్యతను ఉనికి రూపంలో ఎలా అనుభూతి చెందవచ్చు? సరస్వతీదేవి. ఈ స్థితిని మాటల్లో చెప్పటానికి కుదరదు. అనంతమైన ఉనికి స్థితికి చేరుకున్నప్పుడు, అంటే వర్తమానం యొక్క గతకాల అనుభూతి అంతా కూడా అన్నింటిలో ఉన్న శూన్యమే అని అర్థం చేసుకున్నప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్న మాయమవుతుంది. ఎన్ని లక్షల సార్లు ఈ ఉనికిని అనుభూతి చెందినప్పటికీ ప్రతిసారి ఇది కొత్తగానే అనిపిస్తుంది.
ఇది శూన్యత యొక్క అద్భుతమైన అంశం. శూన్యతకు తనదైన స్వభావం లేదా మనస్సు అనేది ఉండదు. ఇందులో నేను, ఇతరులు లేదు, ఖాళీ వంటి వాటికి చోటు లేదు. అన్ని విషయాలు సహా ఆధారితంగా జరుగుతున్నాయని, వ్యక్తిగతంగా ఏమీ ఉండదు అని స్వయంగా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తి శూన్యస్థితిలోకి ప్రవేశిస్తాడు. ఈ శూన్యస్థితి అనేది మన మనస్సు నిరంతరం మరణిస్తూ అనంతంలోకి విస్తరిస్తూ, అంటే నేను అనేది లేకుండా నిరాకారంగా సమయానికి అతీతంగా ఉంటుంది. ఆనంద కరుణేష్ అంటే శూన్యత అనేది మరణిస్తున్నట్లే సరస్వతీదేవి. ఇది మరణానికి మరి జీవించటానికి అతీతంగా ఉంటుంది అని కూడా అనవచ్చు. ఈ స్థితిని దివ్య జ్ఞాన ప్రకాశం పొందినవారు వివిధ పేర్లతో చెప్తుంటారు. కొంతమంది దీన్ని జీవనం, ఉనికి, ఎరుక, జాగరూకత, సజీవం, సంపూర్ణత, వెలుగు, సత్యం, స్వచ్ఛత, మరి దివ్య జ్ఞానం అంటారు. మరికొంతమంది చావు, మరణించటం, విరమణ, శూన్యంలో కలిసిపోవడం లేదా శూన్యత, అశాశ్వతం, మనస్సు లేని స్థితి, అహం లేని స్థితి, సమాధి స్థితి, మరి నిర్వాణం అని కూడా అంటారు. ఈ స్థితిని వివరించడానికి ఒక మాట అనేది లేదు, కానీ ఈ స్థితి మన మనస్సుకి తెలిసిన అన్ని స్థితులను మించి ఉంటుంది. అందుకే శూన్యం అనేది అనంతమైన ఉనికి అని అంటాం. ఆత్మలు మరి విశ్వాలు అన్నీ పరమానందం బద్దలై శూన్యత నుంచి జన్మించాయి. ఆత్మలు మరి విశ్వాలు అన్నీ పరమానందం బద్దలై శూన్యత నుంచి జన్మించాయి. ఇది సాధారణ ఆనందం కాదు, ఇది శూన్యత నిండి ఉన్న పరమానందం. ఇది సమస్త సృష్టికి కారణం. ఎందుకంటే మనస్సు ఎల్లప్పుడూ ఆలోచనలతోనూ మరి భావోద్వేగాలతోనూ నిండి ఉంటుంది. కేవలం ఆలోచనారహిత మనస్సు మాత్రమే ఈ పరమానందాన్ని అనుభూతి చెందగలదు. ఆనంద కరుణేష్ సాధారణ ఆనందానికి మరి ఆనంద మూలానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? సరస్వతీదేవి మనస్సు మరి శరీరం యొక్క సాధారణ ఆనందంలా కాకుండా ఆనంద మూలం అపరిమితంగా ఉండి సమస్త విశ్వం కన్నా ముందు మొదలైంది. అది శూన్యం నుంచి ఉద్భవించిన మీ పూర్ణాత్మతో సహా అన్ని దివ్యత్వ జీవుల్లో అనంతంగా ఉంటుంది. ఈ దివ్యత్వపు జీవుల నుంచి వ్యక్తిగత ఆత్మలు పుట్టినప్పుడు ఆనందం, సమృద్ధి, ప్రేమ, కృతజ్ఞత, కరుణ, స్వేచ్ఛ, ప్రశాంతత, క్షమాగుణం మొదలైన అన్ని ఆత్మభావాలతో ఆనందంగా ఉంటుంది. ఈ పరమానందం మనలో ఉన్నప్పుడు జీవితాన్ని వ్యక్తపరచలేనంత సంపూర్ణ అనుభూతిగా అనుభవించగలం. ధ్యానం మరి ఇతర ఆత్మ భావాలతో సాధారణ సందర్భాలు కూడా పరమానందానికి మార్గమవుతాయి. ఆనంద కరుణేష్ ఆనంద మూలంతో ప్రేమ అనేది ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది? సరస్వతి ప్రేమ అన్నది శూన్యత లేని తలం నుంచి అనంతమైన శూన్యానికి ప్రవహించే ఆనంద మూలం. ఎటువంటి కారణాలు, ఎటువంటి షరతులు లేకుండా శూన్యత లేని తలాల్లో ఆనంద మూలం ప్రవహించినప్పుడు అది ప్రేమగా అనుభూతి చెందగలరు. సముద్రమంత ఆనందమూలం అనేది అనంతమైన శూన్యత్వపు లోతుల నుంచి ఆకార మరి నిరాకార స్వర్గానికి, ఆపై ఆకారం మరి సాంద్రత కలిగిన భౌతిక తలాలకి విస్తరించినప్పుడు వివిధ రంగుల ప్రత్యక్షీకరణ జరిగి ఆత్మభావాలుగా అనుభూతి చెందుతారు. ఆనంద కరుణేష్ ఓహో, ఆత్మభావన అంటే ఏమిటి? సరస్వతీదేవి తన ఆహాన్ని కరిగించి తన ఆత్మ యొక్క ఎరుకను పెంచుకునే భావనే ఆత్మభావన. మనల్ని మన మనస్సు యొక్క పరిమితుల్లో ఇరికించే భావోద్వేగాల వలె కాకుండా ఆత్మభావాలు అనేవి మన ఆత్మ యొక్క అనంతంలోకి మనల్ని విస్తరింపజేస్తాయి. రెండో పాఠం అనంతమైన ఆత్మభావాలు. ఆనంద కరుణేష్ ప్రశ్న ఆత్మభావాలను గురించి మన సంభాషణను కొనసాగిద్దామా? సరస్వతీదేవి సమాధానం అనంతమైన శూన్యత అనేది మరింత ఉన్నత తరంగాలకు విస్తరించినప్పుడు శూన్యతకు వ్యతిరేకతను సృష్టిస్తుంది. క్రింది స్థాయి చైతన్యం మొత్తం ఆత్మ చైతన్యం, శరీర చైతన్యం, ఆత్మ చైతన్యం, శరీర చైతన్యం, మానసిక చైతన్యాల రూపంలో ఉంటుంది. క్రింది స్థాయి చైతన్యం మొత్తం ఆత్మ చైతన్యం, శరీర చైతన్యం, మానసిక చైతన్యాల రూపంలో ఉంటుంది. కనుక అది శూన్యానికి విరుద్ధతను సృష్టిస్తుంది.
క్రింది స్థాయి చైతన్యం మొత్తం కలల్లో కలలా ఉంటుంది. అయితే ఈ శూన్యం కలల యొక్క చైతన్యానికి మించి ఉంటుంది. ఆత్మ చైతన్యంలో ఆత్మభావాలు మరి ఆత్మ అనుభవాలు అన్నీ స్వర్గపు తలంలో ఒకదానికి ఒకటి విలీనమయ్యి కాంతియే ప్రేమ మరి శబ్దమే పరమానందంగా ఉంటుంది. భౌతిక తలంలో ఆత్మభావాలు మరి శరీర అనుభూతుల మధ్య విభజన ఏర్పడుతుంది. అయితే ఆత్మభావాలు భౌతిక తలంలో మరి స్వర్గపు తలంలో వ్యాపించినప్పుడు వాటి సున్నితమైన సారాంశం భౌతిక తలంలో దుఃఖపు మబ్బులతో కప్పబడి వాటి వైభవం తగ్గుతుంది. ఆనంద మూల శకలాలు బద్దలై శూన్యం నుంచి సృష్టి మొదలైనప్పటి నుంచి ఇది ఆత్మ యొక్క మొదటి భావన. కాంతికి రంగులు ఏ విధంగా ఉంటాయో పరమానందానికి ఆత్మ భావాలు ఆ విధంగా ఉంటాయి. కాంతి కనిపించినప్పటికీ దానిలో రంగుల యొక్క అన్ని పౌనఃపున్యాలు ఉంటాయి. శారీరక మానసిక మరి ఆత్మతలాల్లో పరమానందానికి 1000 బీజాలుల శూన్యత నుంచి ఆత్మభావాలు ఉద్భవిస్తాయి. మానసిక మరి శారీరక తలాల్లో శూన్యతను పరిమితంగా అనుభూతి చెందినప్పుడు ఆత్మభావాలు కూడా పరిమితంగానే సృష్టింపబడతాయి. శరీరం మరి మనస్సు యొక్క పరిమితులను మించి మనం అనంతమైన శూన్యాన్ని అనుభూతి చెందినప్పుడు ఆత్మ అనుభవాల నుంచి అనంతమైన ఆత్మభావాలు ఏర్పడతాయి. ధ్యానం అనేది మన మనస్సు మరి శరీరాన్ని భౌతిక తలంలో కూడా దాటి వెళ్ళేందుకు సహాయపడుతుంది. మనం శరీరం, మనస్సు మరి ఆత్మ అనేవి చైతన్యపు వివిధ తలాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అవన్నీ కూడా పరిమిత మరి సాంద్రత భాగాలు. మనస్సులా మరి తేలికైన భాగాలు ఆత్మలా కనిపిస్తూ ఒకే వాస్తవికతలో ఉంటాయి. శరీరం మరి ఆత్మ వేరుగా ఉన్నాయన్న భ్రాంతిని మన మనస్సు కలిగిస్తుంది. మనస్సు అనేది శరీరంలోకి మరి ఆత్మలోకి విలీనమైపోయి ఆత్మభావాలను అనుభూతిని విస్తరిస్తుంది. ఉచ్ఛ్వాస మరి నిశ్వాస మధ్యలోని ఆ సున్నితమైన క్షణాల్లో ఆత్మ ఆనంద మూలాలను అనుభూతి చెందుతుంది. ఇది అనంతమైన విశ్వానికి మరి పరిపూర్ణతకు ద్వారాన్ని తెరుస్తుంది. ఇది అనంతమైన విశ్వానికి మరి పూర్ణాత్మకు ద్వారాన్ని తెరుస్తుంది. ఆనందమూలం స్వర్గాల్లో ఉన్నతమైన వాటిని సృష్టిస్తుంది. ఆనందమూలం స్వర్గాల్లో ఉన్నతమైన వాటిని సృష్టిస్తుంది. వాటిని స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు అని అంటారు. ఉన్నత స్థాయి నుంచి చైతన్యం క్రింది స్వర్గాలకు, అక్కడ నుంచి భౌతిక తలానికి వచ్చినప్పుడు ఆత్మభావాల అనుభూతి కొంచెం కొంచెంగా అనంతం నుంచి పరిమితత్వానికి తగ్గుతూ ఆనందం, ప్రేమ, స్వేచ్ఛ, ప్రశాంతత, జ్ఞానం, సృజనాత్మకత, పరమానందం, కరుణ, సమతుల్యత, సమానత్వం, నిశ్శబ్దత, సంతోషం, సమృద్ధి, ప్రేరణ, అంకిత భావన, జాలి, ఓర్పు, ధైర్యం, భద్రత, వినయం, వివేచన, ఏకాంతం, సరళత, సానుభూతి, అంతర్దృష్టి, క్షమాగుణం, దయ, నమ్మకం, ఆశ, పోషణ, స్పష్టత, విశ్వాసం, దాతృత్వం, ఆసక్తి, సున్నితత్వం, బాధ్యత, నిజాయితీ, బలం మొదలైనవన్నీ అనుభూతి చెందుతారు. ఆనంద కరుణేష్ మీరు చెప్పిన ఈ ఆత్మానుభూతులన్నీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయని మీరు సూచిస్తున్నారా? సరస్వతీదేవి ఆత్మ సహజ భావాలైన నమ్మకం మరి భద్రత అనేవి పరిమితం కానీ ఆనందం మరి ప్రేమ అనేవి అనంతమైనవి. ఆత్మ సహజ భావాలైన నమ్మకం మరి భద్రత అనేవి పరిమితం కానీ ఆనందం మరి ప్రేమ అనేవి అనంతమైనవి. వీటికి మన మనస్సులో ప్రత్యేకమైన క్రమం అంటూ ఏమీ లేదు. ఇవన్నీ చైతన్యపు తలంలో ఆత్మ అనుభవించే శూన్యతను తెలియచెప్పడానికి ఉపయోగించే చిన్న చిన్న మాటలు. ఆత్మభావాలను చెప్పడానికి కొన్ని భాషల్లో ఎక్కువ పదాలు ఉంటాయి, కొన్ని భాషల్లో తక్కువ పదాలు ఉంటాయి. కొన్ని ఆత్మభావాలు కొన్ని సంస్కృతుల్లో చాలా అర్థవంతంగా ఉంటాయి. అదేవిధంగా వివిధ రకాల మనుష్యులు ఆత్మభావాలను వివిధ లోతుల్లో అనుభూతి చెందుతూ ఉంటారు. మాటల్లో చెప్పలేని మనం మాట్లాడుకుంటున్న ఈ ఆనంద మూలం అన్ని ఆత్మభావాల్లో ఉంటుంది. కొంతమంది ఈ ఆనంద మూలం ప్రేమ ద్వారా పొందినప్పుడు వారు దాన్ని ఆదిమ ప్రేమగా చెప్తారు. కొంతమంది స్వేచ్ఛ ద్వారా మూలాల నుంచి లభించిన ఆనందాన్ని
పొందినప్పుడు వారు దాన్ని ఆదిమ స్వేచ్ఛగా చెప్తారు. అదేవిధంగా ప్రశాంతత ద్వారా అనుభూతి చెందినప్పుడు దాన్ని ఆదిమ ప్రశాంతత అని అంటారు. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు వివిధ ఆత్మభావాలన్నీ కలిసి మానవుని మనస్సుకు అందనటువంటి అద్భుతమైన విస్తారమైన మరి నూతన ఆత్మభావాలుగా మారుతాయి. పూర్తి దివ్య జ్ఞానం పొందిన తర్వాత ఆత్మభావాలన్నీ కలిసి మాటల్లో వర్ణించలేనటువంటి ఒకే రకమైన ఆదిమ స్థితిగా అంటే శూన్యంగా మారుతాయి. ఆనందకరణెస్. ఇతర ఆత్మభావాల కన్నా ఆనంద మూలాల గురించి మీరు ఎందుకు మరీ చెప్తున్నారు? సరస్వతీదేవి. ఎందుకంటే ఆనందం అనేది ప్రతి ఆత్మభావన యొక్క తరంగాలను పెంచి వాటిని విస్తారమైన మరి నూతనమైన ఆత్మభావాలుగా మారడానికి అనుమతిస్తాం. పదాలకు ప్రత్యేకమైన అర్థం లేకుండా వివిధ ఆత్మభావాలు అన్నీ కలిసి ఏకమవుతాయి. ఆనందకరణెస్. ఆహా, ఈ నూతనమైన మరి విస్తారమైన ఆత్మభావాల గురించి మరింత తెలియచేస్తారా? సరస్వతీదేవి. ఆత్మ యొక్క భౌతిక తలంలోని ప్రయాణం దివ్య జ్ఞానం పొందని స్థితిలో ఈ ఆత్మభావాలను శరీరంతో ఎంతవరకు అనుభూతి చెందాలన్న పరిమితులను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక తలాల్లో ఈ పరిమితులు ఉండవు కాబట్టి అనంతమైన మరి విస్తారమైన ఆత్మభావాలను అనుభూతి చెందగలరు. ఉదాహరణకు ప్రేమ, స్వేచ్ఛ మరి శాంతి కూడా ఆధ్యాత్మిక తలంలో ఏకకాలంలో అనంతంగా అనుభూతి చెందుతున్నారనుకోండి. ఈ ఆత్మభావాల మధ్య ఉన్న ఏకత్వం పెరిగి క్రమంగా శూన్యంలోకి కలిసిపోతుంది. భౌతిక జన్మల మధ్యలో ఆత్మ ఆధ్యాత్మిక తలాలకు ప్రయాణిస్తుంది. ఆ సమయంలో అది విశ్రాంతి తీసుకుని ఈ అద్భుతమైన ఆత్మభావాల పోషణలో తిరిగి ఉత్తేజమవుతుంది. అన్ని ఆత్మభావాల్లో ఆనందమూలం ఉంటుందని ఇంతకుముందు మీరు చెప్పారు. ఇది ఎల్లప్పుడూ నిజమా? ఉదాహరణకు మనం ప్రేమించే వాళ్ళు బాధపడినప్పుడు మనకు బాధ ఉండదా? మన లోపల దాగి ఉన్న పరిష్కారం లేని బాధల వల్ల ప్రేమించిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఎవరైతే అన్ని బాధల నుంచి విముక్తులు అవుతారో వాళ్ళు ఇతరులు బాధపడేటప్పుడు తాము బాధకు గురికారు. అటువంటి జీవులు అన్ని ఆత్మభావాలు ఆనందపు అనుభూతి చెందుతారు. అటువంటి వారిలోని కరుణలో కూడా ఆనందం ఉండటం వల్ల బాధపడే వారికి స్వస్థత చేకూరుతుంది. అటువంటి వారిలోని కరుణలో కూడా ఆనందం ఉండటం వల్ల బాధపడే వారికి స్వస్థత చేకూరుతుంది. భౌతిక తలంలో ఆత్మభావాలు వివిధ స్థాయిల తీవ్రతల్లో అనుభూతి చెందవచ్చు. ఎందుకంటే ఆత్మ చైతన్యం అనేది శరీర చైతన్యం మరి మానసిక చైతన్యంతో సంభాషిస్తూ ఉంటుంది. మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సహజంగానే శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుని ఆత్మభావాలు మరింత తేలికగా మరింత ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. మనస్సు సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఆందోళనకు గురై ఆత్మభావాలను అనుభూతి చెందలేం. ఎందుకంటే మనస్సు యొక్క విభజన అంశాల వల్ల మరి బాధాకరమైన శరీర అనుభూతుల వల్ల ఆత్మభావాలు కప్పబడి ఉంటాయి. ఆనందకరణేష్. ఎక్కువ బాధల్లో ఉన్నవారి పట్ల సానుభూతి చూపించడం వల్ల తమ ఆనందాన్ని కూడా కోల్పోవటం సహజమేనా? ఉదాహరణకు ఎవరైనా స్నేహితులు వారి ప్రియమైన వారిని కోల్పోయి బాధలో ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి? సరస్వతీదేవి. మరొక వ్యక్తి బాధపడుతున్నారన్న విషయం తెలిసినప్పుడు సానుభూతి చూపించడం అంటే ఆనంద రసం కోల్పోవటం కాదు. దివ్య జ్ఞానం పొందినవారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇతరుల బాధల భారాన్ని మోయరు. నిజమైన సానుభూతి ఇతరులపై ఆధారపడటాన్ని సృష్టించడు. దయతో కూడిన చూపు, కరుణతో నిండిన చిరునవ్వు, భరోసాతో హత్తుకోవటం, చనిపోయిన వారి తీపి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవటం లాంటివి చేయటం ద్వారా తమ సానుభూతిని చూపించవచ్చు. ఆనందాతీత స్థితికి దివ్య జ్ఞానం పొందిన వ్యక్తి సానుభూతిని మరి కరుణను అనుభూతి చెందుతాడు, కానీ బాధను కాదు. యేసు ప్రభువు భగవంతునితో ఒకటిగా ఉండి పరమానందానికి లోబడి ఉన్నప్పుడు తనను సిలువ వేసిన వారి బాధలను కూడా పంచుకోగలిగాడు. ఆనంద్ కరుణేష్. ప్రశ్న: కరుణకు మరి సానుభూతికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? సరస్వతీదేవి సమాధానం:
సానుభూతి కరుణలోకి కరిగి కరుణ మహాసముద్రంలా మారుతుంది. చాలామంది బోధిసత్వులు మరి జీసస్ యొక్క కరుణ అందరికీ స్వస్థత చేకూరాలని మరి ఆనందంగా ఉండాలన్న ఆలోచన నిండి ఉంటుంది. సానుభూతి అయినా లేదా కరుణ అయినా వాటి స్వచ్ఛమైన స్థితిలో ఉన్నప్పుడు బాధ అనేది ఉండదు. ఎవరైనా తమ తమ బాధను ఈ అనుభూతుల్లో చూపించవచ్చు. మదర్ తెరెసా గురించి ఆలోచించండి. నిరాశ్రయులైన మరి పేదవారైన భారతీయులకు సేవ చేసేటప్పుడు తాను బాధపడిందా? ఆమె ఆత్మకు ఈ శరీరంలో ఉన్న చివరి సమయం వరకు జీసస్ మరి భగవంతుని పట్ల ఆమెకు ఉన్న విశ్వాసం వల్ల తనకే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా స్వస్థత కలిగింది. తన జీవితం ఆఖరి దశలో ఉన్నప్పుడు కరుణ, శాంతి, దయ, క్షమాగుణం, కృతజ్ఞత మరి స్వేచ్ఛని అనుభూతి చెందినప్పుడల్లా తన లోపల నుంచి మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభూతి చెందింది. ఆనంద కరుణేష్ ప్రశ్న: గడిచిన కాలంలోని ఆనందపు క్షణాల కోసం యాచించినప్పుడు బాధ మాత్రమే మిగులుతుంది అంటే ఆనందం కూడా యాచనను సృష్టిస్తుందా? సరస్వతీదేవి: అసలు రహస్యం ఇక్కడే ఉంది. సాధారణ ఆనందాలను యాచించటం వల్ల గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండిపోతారు. మరోపక్క క్షణిక ఆనందాలను ఆనందాతీత స్థితితో మరోపక్క క్షణిక ఆనందాలను ఆనందాతీత స్థితితో ఉదాహరణకు ఆత్మభావమైన ఆనందాతీత స్థితితో కలిపినప్పుడు వర్తమాన క్షణంలో జీవించడం మొదలవుతుంది. ఉదాహరణకు ఆత్మభావమైన కృతజ్ఞత గురించి ఆలోచించండి. అందులో ఆనందాతీత స్థితి ఉంది. గతాన్ని యాచించటం కాకుండా కృతజ్ఞతా భావంతో ఉంటే వర్తమాన క్షణానికి తిరిగి రావచ్చు. కాబట్టి గడిచిన కాలపు ఆనందాల వల్ల, జ్ఞాపకాల వల్ల బాధ రాదు. వాటిని యాచించటం వల్ల బాధ వస్తుంది. ఆనందపు జ్ఞాపకాలు వర్తమానం నుంచి గతాన్ని వేరు చేస్తాయి. కృతజ్ఞత యొక్క ఆనందం గత జ్ఞాపకాలను వర్తమానంతో కలిపి మరింత ఆనందాన్ని భవిష్యత్తులో కలిగిస్తుంది. ఈ జ్ఞానంతో ఉన్నప్పుడు గతంలోని ఆనందం వర్తమానపు ఆనందంతో కలిసి మొత్తాన్ని మూల ఆనందంతో కలుపుతుంది. ఆనంద కరుణేష్: కానీ గతంలో ఉన్నంత ఆనందం వర్తమానంలో లేదని మన మనస్సు మనల్ని ఒప్పిస్తే ఏమవుతుంది? ఇది అటువంటి బాధను కలిగించదా? సరస్వతీదేవి: గతానికి చెందిన ఆనందపు జ్ఞాపకాలను పట్టుకుని ఉండటం వల్ల ఇక్కడ ఈ క్షణంలోని పవిత్రమైన శూన్యతను మర్చిపోయినప్పుడు బాధ వస్తుంది. శూన్యత మరి సమస్తం కలిగి ఉన్న ఈ ప్రదేశం నుంచి గతపు జ్ఞాపకాలను తిరిగి పొందడానికి కొంచెం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఉన్నత ఎంపిక ఉంటున్నందువల్ల విషయం తెలియకుండా గతానికి అంటిపెట్టుకుని ఉండటం మనస్సు యొక్క స్వభావం. మనస్సు శరీరానికి మరి ఆత్మకు లోబడి ఉన్నప్పుడు మనస్సు శరీరానికి మరి ఆత్మకు లోబడి ఉన్నప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉన్న అనంతమైన ఉనికికి మార్గం తెరుచుకుంటుంది. ఆనంద కరుణేష్: సాధారణంగా ఆనందాన్ని మన జీవితంలోని సానుకూల పరిస్థితులకు అన్వయించుకుంటాం. అయినప్పటికీ ఇతరులకు ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ క్షణంలో అనవసరమైన అకారణం ఆనందాన్ని పొందుతాం. ఆ క్షణంలో అనవసరమైన అకారణం ఆనందాన్ని పొందుతాం కదా. సరస్వతీదేవి: ఆలోచనలు, భావోద్వేగాలు, అనుబంధాలు శరీర అనుభూతులతో కలిసి అహాన్ని సృష్టిస్తాయి. దానితో బాధ కప్పబడుతుంది. అహంతో జీవించటం కూడా బాధే. కనుక అహంతో బతుకుతున్నప్పుడు ఆ క్షణంలో ఇతరుల బాధ నుంచి ఆనందం పొందుతాం. కానీ అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. అటువంటి క్షణిక ఆనందాలు కేవలం అహం సరైన ఆనందం కాదు. అహం ఆనందం యొక్క భ్రమను కలిగిస్తుంది. ఆ క్షణకాలం ఆనందం తర్వాత శక్తిహీనంగా మారుతాం. ఆ క్షణకాలం ఆనందం తర్వాత శక్తిహీనంగా మారుతాం. మనం మాట్లాడుకునే ఈ ఆనందపు బీజం అనేది మీ ఆత్మ లోతుల్లో మరి మీ పూర్ణాత్మలో దాగి ఉంటుంది. ఈ పరమానందం కారణం లేకుండా మరి షరతులు లేకుండా ఆది అంతం లేకుండా కలుగుతుంది. ఈ పరమానందాన్ని అనుభూతి చెందటానికి మన మనస్సు ఆలోచన రహితంగా ఉండాలి. అహంకారం లేని ఎరుకను అనుభవిస్తున్న స్థితిలో ప్రతి ఒక్కరి ఆనందాన్ని
తమ ఆనందంగా అనుభూతి చెందటం మొదలు పెడతారు.